భయ్ ఒక వాటర్ బాటిల్ అన్న షాప్ ఇప్పుడే బంద్ అయిందన్న. నువ్వు ఇక్కడనే ఉన్నావు కదా. ఏదన్నా అర్జెంట్ మెడిసిన్ అయితే నేనే ఇచ్చేవానన్న. వాటరే కదా, పక్కకెళ్ళి తీసుకో. అరే ఆడ దొరకకనే ఇడిదాకా వచ్చినారా అన్నా. అరే నేను అడిగేది అర్జెంట్ మెడిసిన్లకే భయ్. అన్న పొద్దున్న నుంచి ఒక్కనే ఉన్నానన్న. ఈ కరోనా భయానికి వర్కర్స్ కూడా దొరకట్లేదు. మళ్ళీ నేను పొద్దున్నే రావాలి, మీరు వెళ్ళండి. అరే ఓ పైసల కోసం నాటకాల అమౌంట్ ఎక్స్ట్రా తీసుకో అన్నా. నీ ట్రిక్స్ నాకు తెలియదా. వాటర్ బాటిల్ ది మర్యాదగా మాట్లాడండి అన్న. కుదరదని చెప్పాను, కుదరదంతే. నీకు మర్యాద చేయదురా. ఇస్తావా ఇయ్యవా? సారీ బ్రదర్, కొంచెం తాగున్నాడు, ఏమనుకోద్దు. ఆడెవ్వడో తెలియకుండా వానికి సారీ చెప్పి నా ఇజ్జత్ మొత్తం తీసినావు కదరా. రేయ్ వాడెవడో కాదురా, హీస్ లైక్ అవర్ ఫ్రెండ్. ఫ్రెండ్? అవునరా, మనకేదైనా ప్రాబ్లం వస్తే మనతో పాటు ఉంటూ హెల్ప్ చేసే ఫ్రెండ్సే కదా. అవును. అలాగే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మనతో పాటు మన చుట్టూ ఉంటూ మందులు ఇచ్చే. కటిక చీకట్ల దారులే ఎటువై పెళ్ళినా మనసే నీరు కారినా ఆశలే పోనా చుట్టూ లోకమంతటా శోకమైపోయనా మనుషుల పుట్టుక చావుల నడుమ మిగిలినదే జన్మం కట్టెలు బంధం కాలాక తీరని ధర్మం నుదుటి రాతలోనే ఏం రాసుందో ఏమో ప్రతి గడియా గడువునే చెబుతుందేమో పెరిగే బాధనే వివరించేదెలా నలుగురిలో ఒంటరై నేనున్నా ఎదలో తీర్చే వారు లేరెందునా కంగ్రాచులేషన్స్ మిస్టర్ సూర్య. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వీక్ నుంచి మీరు జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ సార్. చెప్పరా. రేయ్ మా డాడీకి చాలా సీరియస్గా ఉందిరా, అర్జెంట్గా రెమెడీస్ వరకు కావాలి. అవునా, అది ఇప్పుడు దొరకడం కష్టం కదరా. ప్లీజ్ రా, నేను మొత్తం ట్రై చేశా, ఎక్కడా లేదంటున్నాను. నాకు ఇప్పుడున్న హోప్ నువ్వేరా, నువ్వు తప్ప ఇంకెవ్వరు నాకు ఇప్పుడు హెల్ప్ చేయలేరు. ప్లీజ్ రా. సరే, నాకు కొంచెం టైం ఇవ్వరా, నేను ట్రై చేస్తాను. ట్రై చేయరా ప్లీజ్. ఓకే, బాయ్. హలో. చాలా థ్యాంక్స్ రా, నువ్వు టైంకి రెమెడీస్ వరకు పిచ్చకపోతే మా నాన్న బ్రతికేవారు కాదు. ఇదంతా నీ వల్లేరా. రేయ్ నాదేముందిరా, జస్ట్ ఒక ఫోన్ కాల్ చేశాను, దొరికిందంతే. నీకు తెలిసేది జస్ట్ ఫోన్ కాల్ మాత్రమే, కానీ నీకు తెలియకుండా కొన్ని గంటల్లో పోయే ప్రాణాన్ని కాపాడి మా అందరి ఊపిరి నిలబెట్టావు. ఈ టైంలో నువ్వు చేసింది చిన్న హెల్ప్ అయితే మాత్రం కాదురా. థ్యాంక్స్ రా. ఓ అవునా. షెఫ్ స్పెషల్. అలా వేసారా?
మీ బిజినెస్ తీసుకోవటానికి మా ఫ్రెండ్ ఒకతను ఇంట్రెస్టెడ్గా ఉన్నాడమ్మా. నాన్న లేకపోయినా మీరు మా గురించి ఆలోచిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అంకుల్. కానీ నాన్న గురించి మీకు తెలుసు కదా, మెడికల్ షాప్ని బిజినెస్ అంటే అస్సలు ఒప్పుకోరు. ఆయన ఉన్నప్పుడు నాకు ఆయనకు ఎప్పుడు అదే గొడవ. ఆయన ఎంత గొడవ పెట్టినా చిన్నప్పటి నుంచి షెఫ్ అవడం అనేది నా డ్రీమ్. నాకు ఇంకేది కనిపించేది కాదు. నా ఫ్రెండ్ చెప్తే కానీ నాకు అర్థం కాలేదు మా నాన్న పరోక్షంగా ఎంతమంది ప్రాణాలు కాపాడారో, ఎన్ని కుటుంబాల సంతోషానికి కారణమయ్యారో అని. నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంకుల్, నేను ఈ కుటుంబంలో పుట్టడానికి కారణం మా నాన్న ఆలోచనలు బతికించడానికేనని. అయినా ఆయన ఆలోచన ముందు నా ప్యాషన్ ఎంత అంకుల్? ఇద్దరేరా. ఈ షష్ఠి పూర్తి మీతో ఎంతో సంతోషంగా గడపాలనుకున్నాడు మీ నాన్న. కానీ నాకెవరన్నా ఫ్రెండ్ అంటూ ఉన్నాడంటే వాడొక్కడేరా. మీ నాన్న షష్ఠి పూర్తికి నా గుర్తుగా ఇవ్వాలని ఎంతో ఇష్టంగా ఇది తీసుకున్నాను రా. కానీ వాడు లేకపోవడంతో ఇది నా చేతికే ఉండిపోయింది. ఇప్పుడు ఇది నీ చేతికుంటే వాడి చేతికున్నట్టేరా. నాన్న ఎప్పుడు మంచిగానే ఆలోచించేవారమ్మా. అందరి మంచి కోసం ఆలోచించేవారు. అలాంటి మనిషి ఇప్పుడు మనతో లేకపోవడం. సూర్య, అన్నీ మన చేతిలో ఉండవురా. నువ్వన్నీ మర్చిపోయి నీకు నచ్చిందే నువ్వు చెయ్యి. నువ్వేం చేసినా మీ నాన్నకి నాకు ఇష్టమేరా. లేదమ్మా, నాన్నలా ఇంకెవ్వరు ఏ ఇంట్లో గోడ మీద ఫోటోలా మిగిలిపోకూడదు. సారీ, నేను అడగకుండా డెసిషన్ తీసుకున్నందుకు. ప్లీజ్, నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్టే. మహా అయితే మనం ఒకటే దగ్గర పని చేయలేము, కానీ కలిసే ఉంటాం కదా. అదేరా సూర్య షాప్. వాడే లేకపోతే ఈరోజు నేను హ్యాపీగా ఉండేవాడిని కాదురా. జస్ట్ రెస్పెక్ట్ దెమ్. సారీ రా, నేను కూడా అందరిలాగే మెడికల్ షాప్ అంటూ బిజినెస్ అనుకున్నా. కానీ నువ్వు చెప్పాక